జై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎంఈఎస్ ఆర్మీ నోటిఫికేషన్ అండి. సో ఈ ఆర్మీ నోటిఫికేషన్ సంబంధించి మనకు చాలా మంది యూట్యూబ్ ఛానల్లో మనకు కామెంట్ కూడా చేయడం జరిగింది అన్న. మళ్ళీ టెలిగ్రామ్లో కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఎంఈఎస్ నోటిఫికేషన్ అనేది వచ్చిందని అంటున్నారు, అది నిజమా కాదా, అది మరి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఎట్లా మేము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎంఈఎస్ నోటిఫికేషన్ సంబంధించింది గత 1 year నుంచి నడుస్తున్న చర్చలు. సో అది ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలా మంది వెయిటింగ్లో కూడా ఉన్నారు. సో ఆ ఎంఈఎస్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిందని చెప్పి చాలా వరకు మనకు యూట్యూబ్ ఛానల్లో కానీ బయట సోషల్ మీడియాలో కానీ బాగా వైరల్ అవుతుందండి. సో అది నిజమా కాదా సో అని చెప్పేసి నేను వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఆ నోటిఫికేషన్ వచ్చిందా లేకపోతే ఇంకా వేకెన్సీ అడుగుతున్నారా, అందులో ఎట్లా భర్తీ చేస్తున్నారో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం అందరినీ షేర్ చేయండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ లింక్ బయోలో ఇవ్వడం జరిగింది, దయచేసి ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ ఆ టెలిగ్రామ్లో పొందపరుస్తూ ఉంటాను. ఓకేనా. సో వీడియో స్టార్ట్ చేద్దాం అండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు ఇండియన్ ఆర్మీ ఎంఈఎస్ వేకెన్సీ అండి. ఎంఈఎస్ వేకెన్సీ 2024 సంబంధించింది. గత ఈ 1 year నుంచి మనకు చర్చలు నడుస్తూ ఉందండి. ఎంఈఎస్ ఎప్పుడు వస్తుంది, ఎంఈఎస్ వచ్చేసింది అని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మనకు వైరల్ చేయడం జరుగుతుంది ఒక నోటీస్ను. ఆ నోటీస్ మీకు కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో అందులో ఏముంది, అసలు ఏంటిది, వేకెన్సీ నిజమా కాదా, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, దీని సెలక్షన్ ఎలా ఉంటుందో కూడా డీటెయిల్గా నేను చెప్తాను. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 41,822 వేకెన్సీస్ అనేది రావడం జరిగిందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఎంఈఎస్ అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అండి. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అండి, సర్వీసు. సో దాని మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఎంఈఎస్ మీనింగ్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అండి. సో ఇంకోటి ఈ వేకెన్సీ వచ్చేసి ఆల్ ఇండియా వేకెన్సీ ఉంటుంది. ఇది అమ్మాయిలకు ఉంటుంది ప్లస్ అబ్బాయిలకు కూడా ఉంటుంది, అంటే మేల్ ఫీమేల్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అండి, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. ఓకేనా. సో ఇందులో మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. వేకెన్సీ డీటెయిల్ దాంతోపాటు ఇది ఎట్లా ఉంటుంది అప్లికేషన్ అంటే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందండి. ఈ ఎంఈఎస్ నోటిఫికేషన్ సంబంధించింది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ఉంటుంది, ఆఫ్లైన్ ఉండరు. ఇంకోటి ఏంటంటే దీనిలో ఏమేమి కేటగిరీ పోస్టులు ఇవ్వడం జరిగింది, ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో దాని క్వాలిఫికేషన్ కూడా తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. ఈ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఈ నోటిఫికేషన్ నిజమా కాదా, అసలు ఇది నోటిఫికేషన్ కరెక్టా 100% లేకపోతే ఫేక్ అని చెప్పి లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే దీని డీటెయిల్ తెలుసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇలాగే సెలక్షన్ ఉంటుంది, సో ఇట్లనే ఉంటుంది వేకెన్సీస్ కాబట్టి. సో ఫస్ట్ డీటెయిల్ తెలుసుకున్నాం. ఇందులో జూనియర్ ఇంజనీరింగ్ జేఈ అంటే జూనియర్ ఇంజనీరింగ్ జేఈ విషయానికి వస్తే మనకు డిప్లొమా సంబంధించిన అయితే మనకు క్వాలిఫికేషన్ డిప్లొమా ఉంటారండి. నెక్స్ట్ సూపర్వైజర్ సంబంధించిన అయితే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉంటారండి. నెక్స్ట్ ఎంటీఎస్ కావాలి, ఎంటీఎస్ సంబంధించిన అయితే 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీటర్ రీడర్ అయితే 10th క్లాస్ వాళ్ళే, మళ్ళీ మ్యాథ్స్ అయితే 10th క్లాస్ వాళ్ళే, 12th క్లాస్ వాళ్ళు. నెక్స్ట్ ఎల్డీసీ అయితే 12th, నెక్స్ట్ కేన్ మ్యాన్ అయితే 10th, స్టెనో స్టెనో అయితే 12th క్లాస్ వాళ్ళు అయితే. సో స్టెనోలో మనకు టైపింగ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్ అయితే 10th అండ్ ఐటీఐ ఉంది. ఇది మనకు వేకెన్సీ సంబంధించిన పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ అండి. ఇందులో మనకు జాబ్ లొకేషన్ ఎక్కడ ఉండబోతుంది, సరే అసలు ఇది నోటిఫికేషన్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది. సో చూద్దాం. జాబ్ లొకేషన్ వచ్చేసి అయితే ఆల్ ఇండియా లెవెల్ జాబ్ లొకేషన్ అండి. సో ఎక్కడికైనా పంపవచ్చు, పోస్టింగ్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఆల్ ఇండియా లెవెల్లో. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దాంతో మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం దొరుకుతుంది. ఇది వచ్చేది ప్రొసీజర్. దీని శాలరీలు ఎట్లా ఉంటాయి అంటే సో బేసిక్ శాలరీ నుంచి అప్ టు ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంటుంది అన్ని పోస్టులను కలిపి అంటే. సో మనకు శాలరీ విషయానికి వస్తే 20,200 నుంచి 56,100 వరకు శాలరీ ఉండే అవకాశం ఉందండి. ఇంకోటి దీని ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటంటే మన ఈ అన్ని పోస్టులను కలిపి ఓవరాల్ ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలంటే ఒక్కొక్క పోస్ట్ ఒక డివైడ్ అయ్యి మనకు ఫుల్ నోటిఫికేషన్లో తెలుస్తుందండి. ఇంకా ఫుల్ డీటెయిల్గా నోటిఫికేషన్ అనేది మనకు ఆఫీషియల్గా రాలేదు. ఓకేనా. నెక్స్ట్ ఈ ఏజ్ లిమిట్ వచ్చానికి వస్తే 18 to 30 years మనకు ఏజ్ లిమిట్ ఉంటుంది. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years వరకు మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇంకోటి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుందండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నిల్ అండి, వాళ్ళకి ఎలాంటి ఫీజు ఉండదు. ఇంకోటి ఈ ఫీజు వచ్చేసి ఎట్లా అంటే ఆన్లైన్ పేమెంట్ మోడ్ అంటే ఆన్లైన్ పేమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్
దీనికి క్వాలిఫికేషన్ చెప్పాను కదా ఇంతకుముందే 10th 12th ITI డిప్లొమా ఎనీ డిగ్రీ. వీళ్ళు మాత్రమే ఈ మెస్ నోటిఫికేషన్ సంబంధించి ఎంఈఎస్ సంబంధించింది 41,822 వేకెన్సీస్కు అన్ని పోస్టులను కలిపి సో ఈ మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ బట్టి మనం దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పోస్ట్ సెలెక్ట్ చేసుకునే ఉంటుంది. ఈ అప్లికేషన్ కొంతమంది మనకు చెప్పడం జరుగుతుంది ఏంటంటే నవంబర్లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుందండి. సో మనకు చాలా మందికి చెప్పడం జరిగింది నవంబర్లో అప్లికేషన్ నవంబర్ 16 నుంచో 20 తారీఖు ఆ విషయం కూడా నేను చూశాను ఒకసారి ఆ నోటీసు. సో చాలా మంది సోషల్ మీడియాలో కూడా బాగా దీనికి సంబంధించి నవంబర్లో అప్లికేషన్ ఉంటుంది, అది కూడా నవంబర్ 16 తారీఖు లేదా 20 తారీఖు మధ్యలో అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అయితే నేను చూశాను. సో నిజం చెప్పాలంటే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఏమి రాలేదండి. గత 1 year నుంచి నడుస్తుంది చర్చలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి. సో అదే నోటీస్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇది నిజం చెప్పాలంటే ఇంకా రాలేదు నోటిఫికేషన్ అఫీషియల్గా, అసలు రాలేదు. మీరు కాకపోతే ఇండియన్ ఆర్మీ ఎంఈఎస్ పోర్టల్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, నోటిఫికేషన్ సంబంధించిన పోర్టల్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదు. సో రాలేదండి. ఓకేనా. ఇంకొకటి ఈ నోటిఫికేషన్లో వచ్చినా కూడా ఒకవేళ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందనుకుందాం, సపోజ్ వచ్చేస్తుంది అనుకుందాం, వచ్చినా కూడా మనకి 41,822 వేకెన్సీస్ రావండి, ఇంతకన్నా అస్సలే రావండి. ఎందుకంటే ఇందులో కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులు డైరెక్ట్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎంఈఎస్ ద్వారా భర్తీ చేయరు. ఇందులో కొన్ని మాత్రమే ఈ ఎంఈఎస్ ద్వారా భర్తీ చేస్తారండి, ఎంఈఎస్ ద్వారా రిక్రూట్ చేస్తారు. మిగతా కొన్ని మనం యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి ద్వారా మనకు తీసుకోవడం జరుగుతుందండి. చాలా వరకు మీరు ఎస్ఎస్సిలో ఎంటీఎస్ పోస్టులు చూశారు కదా, ఇందులో కూడా ఎంటీఎస్ ఉందా, ఎంటీఎస్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. అట్లా కొన్ని డివైడ్ చేసి ఎంఈఎస్లో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో కొన్ని మాత్రమే పెడతారు. దాని తర్వాత యూపీఎస్సీ ద్వారా అండ్ ఎస్ఎస్సీ ద్వారా మనకు భర్తీ చేయడం జరుగుతుంది, అంటే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని చూసుకుంటే సో యూపీఎస్సీలో ఎస్ఎస్సీలో కొన్ని నోటిఫికేషన్స్ పోస్టులు వెళ్ళిపోతాయి, కొన్ని వేకెన్సీ దాంట్లో వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు ఏమవుతారంటే మనకు 41,000 కాస్త తగ్గిపోయి మిగిలింది మనకు ఎంఈఎస్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో రూపంలో అసలు వీడియో చేయడానికి కారణం ఏంటంటే కామెంట్లు చూసి చేయడం జరిగింది. నేను ఇది చేయవద్దని అనుకున్నాను. అసలు నేను చూశాను ఇది ఫేక్ నోటిఫికేషన్, అది రాలేదు 100% నోటిఫికేషన్. సో ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాను. 2 days నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. గత 2-3 రోజుల నుంచి వైరల్ అవుతుంది ఈ నోటీసు. కానీ మన ఫ్రెండ్స్ మన కొలీగ్స్ కానీ మనం ఛానల్ ఫాలో చేసే వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది కామెంట్ చేశారు నాకు, అన్న ఎంఈఎస్ నోటిఫికేషన్ వచ్చిందని అంటున్నారు. టెలిగ్రామ్లో కూడా 2-3 మెసేజ్ చేయడం జరిగింది, అది నిజమా కాదా అన్న అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే నేను చేద్దాం, సరే దీనికి సంబంధించి వీడియో చేద్దామని చెప్పేసి చేయడం జరిగింది. ఓకేనా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను, లేకపోతే నేను చేయవద్దని అనుకున్నాను. ఓకేనా. ఈ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. నేను ఒక్కడే చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ సరే వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి. కానీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి, మేము కసితో ఉండాలి, ఎట్లయినా జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ సిలబస్ అన్ని నోటిఫికేషన్ సేమ్ ఉంటుంది. అన్ని నోటిఫికేషన్లో మనకు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ 100% ఉంటుంది. సో జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్ అంటే అది కూడా ఉంటుంది. కానీ కొన్ని నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు. మొన్న బిఎస్ఏ వేఎస్ఏ స్టెనోలో జిఎస్, కరెంట్ అఫైర్స్ ఇవ్వలేదు. అట్లా కొన్ని నోటిఫికేషన్లు తీసేయడం జరుగుతుంది. సో మెయిన్గా అయితే మనం 3 సబ్జెక్టులు ఉన్నాయి, మ్యాథమెటిక్స్, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. ఈ 3 సబ్జెక్టులు 100% అన్ని నోటిఫికేషన్లు ఉంటాయి. సో నేను చెప్పగలిగింది ఏంటంటే ఇప్పటి నుంచి 3 సబ్జెక్టులు బాగా ఫోకస్ చేయండి. సో నోటిఫికేషన్ రాగానే మీకు ఇంకా ఈజీగా అయిపోతే చదవడానికి కూడా ఇబ్బంది లేకుండా అవుతారు అనమాట. సో ప్రిపరేషన్ అనేది తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వచ్చినప్పుడు చదువుతాం అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నా అదే అండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఫాలో చేస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అర్థమైపోయిన ఉండొచ్చు. ఇది ఇంకా అఫీషియల్గా రాలేదు, వస్తే నేను తప్పకుండా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. జై హింద్.